వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. పరిగి మండలంలోని బిఎడ్ కళాశాలలో కుల్కచెర్ల, దోమ, పూడూర్, పరిగి, చౌడాపూర్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన 157 మంది సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలన, విధులు, అభివృద్ధిపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలంటే సర్పంచులు బాధ్యతాయుతంగా పార్టీ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని అన్నారు. స్పేస్ లో ఇది తీసుకోవడం జరిగింది. వాటితో పాటు రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించారు. అందరికీ తెలుసు రెవెన్యూ ఒక భూమి అంటే ఒక రిలేషన్ ఉంటుంది అందరికి. సో భూమిలో కూడా చాలా మటుకు ప్రక్షాళన చేయడం జరిగింది. మన జిల్లా చూస్తే నేను జాయిన్ అయిన రోజు 15,000 అప్లికేషన్స్ మన జిల్లాలో మాత్రమే పెండింగ్ ఉండేది. ఇప్పటికీ అన్ని అప్లికేషన్స్ చేస్తూ రెవెన్యూ సదస్సులన్నీ పెడుతూ ఇప్పుడు 5,000 మాత్రమే ఉన్నాయి. నా లాగిన్ లో ఒక మనము కూడా ఒక సర్పంచ్ ఉంటే వాళ్ళు ఉంటే కొద్దిగా ఊర్లో పట్టుబడి ఉన్నది, వాళ్ళు కొద్దిగా కంట్రోల్ తోటి పని చేయగలుగుతారు, చేస్తారు, వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని పని చేస్తారు. నేను కూడా 3.5 years రంగారెడ్డిలో ఏసీపీగా పని చేశాను. అప్పుడు 560 గ్రామ పంచాయత్స్ ఉండేది. ఆల్మోస్ట్ 16 మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద జిల్లాది. అక్కడ కూడా సర్పంచెస్ తోటి వారు మీ వ్యవస్థ ఎట్లా పని చేస్తుంది, మన పంచాయత్ సెక్రటరీస్, పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తే చాలా బాగా ఐడియా ఉన్నది నాకు. సో మీరు కూడా అంత కృషితోటి మన గవర్నమెంట్ ఒక చాలా నిర్ణయాలు తీసుకునే ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ అన్న ఒక శాశ్వతమైన వ్యవస్థ ఒకటి. సో పార్టీ ప్రకారం, రాజకీయ ప్రకారం కాకుండా మన ఊరికి ఒక మంచి అవకాశం దొరికింది, మీకు కానీ మాకు కానీ. సో ఆఫీషియల్స్ తో పాటు మీరు అంతా కోఆపరేట్ చేస్తూ సమన్వయం తోటి మంచిగా పనిచేసి మన ఒక వికారాబాద్ జిల్లా కానీ, పరిగి నియోజకవర్గం కానీ, మన మండల్ కానీ అన్నిట్లో మనం అన్ని రకాలుగా ముందుకు పోతాము అని ఆశిస్తున్నాను. మీరు కూడా మాకు సహకరిస్తారు అని ఆశిస్తున్నాము. సో మీ మధ్యలో ఫస్ట్ టైం సర్పంచెస్ ఏమన్నా పొలిటికల్ ప్రకారంగా ఎవరు ఉన్నారు అంటే ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన సర్పంచెస్ ఎంత మంది ఉన్నారు మీ మధ్యలో?